అమరావతి నుంచి ఏమైనా చెప్పొచ్చు. ఎక్కడ నమ్మిస్తారు మీరు? బయట పోయి నమ్మిస్తారు. కానీ ఇక్కడ ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు 1,47,00,000 కుటుంబాలకు స్ట్రైట్గా ఇచ్చిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో 5 ఏళ్ల పాటు నిరాటంకంగా ఎక్కడ ఆగకుండా కోవిడ్ కష్టాలు ఉన్నా అవైతే నువ్వు ఒక్కసారి కట్ చేసేవుగా. నువ్వు ఇవ్వడం అటుంచేసి అవన్నీ కట్ చేసినాక ఈ మీద కోపం గాక లేదా ప్రేమ ఎక్కడి నుంచి తన్నుకొస్తుంది, అభిమానం ఎక్కడి నుంచి వస్తుంది, లేదా ఇంకా సహనంతో చూస్తామనే ఇది ఎందుకు వస్తుంది? అది ఈరోజు రిఫ్లెక్ట్ అయింది. దీన్ని ఆపాలని చూడడము, ఈ నిరసనలు ఈ రకంగా ఇప్పుడే వస్తూ చూసిన ఆయన అంబటరాంబాబు గారిని ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లా. అంటే వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? పోలీసుల అధికారులకు, కొంతమంది అధికారులు వాళ్ళు బిహేవ్ చేస్తున్న పద్ధతి. నువ్వు నిరసన ప్రదర్శనకు నువ్వు అలౌ చేయడం అనేది, నువ్వు అలౌ చేయడం కాదు, అలౌ చేయకుండా ఉండడానికి రీజన్ ఏదైనా ఉంటే అది చూపాలి. లేకపోతే ప్రజాస్వామ్యంలో అది కనీస హక్కు. ఇండివిజువల్స్కైనా, సమూహాలకైనా, ప్రజా సంఘాలకైనా, రాజకీయ పార్టీలకైనా. దానిలో నువ్వు డైరెక్ట్ చేయడం ఏంది? నువ్వు ప్లకార్డ్ పట్టుకోవాలా, దాని మీద ఏం రాయాలి? నిన్ను అలౌ చేస్తే చంద్రబాబు జిందాబాద్ అని రాయమంటావు. ఎందుకు రాస్తారు? నీ మీద ఆగ్రహం ఉంది, మీ ప్రభుత్వ తీరు మీద ఆగ్రహం ఉంది, కోపం ఉంది అని ఎక్స్ప్రెస్ చేయడానికే రోడ్ల మీదకి వచ్చినారు. ఈ ప్రభుత్వం మీద నమ్మకుంటే అంతమంది ఎందుకు వస్తారు? వైఎస్ఆర్సీపీ పిలిపిస్తే ఎందుకు వస్తారు? ఇప్పుడు బాగుందిలే, ఇప్పుడు మనం పోయినా ఎవరు ఏది ఉండదని రారు. నువ్వు చేయలేకపోయినావు. నీ 3 ఏళ్ళు నువ్వు అసలు మీ నాయకులు లేరు ఇక్కడ, తెలుగుదేశం పార్టీ నాయకులు 19-24 మధ్య. అసలు చంద్రబాబు నాయుడు గారు లేరు. ఆయన ఎక్కడుండేవాడు? ఎప్పుడు వచ్చేవాడు? స్టూడియో ఆయన కెమెరా ఉంటే సరిపోతుంది, ఆ కెమెరా అక్కడ పెట్టుకున్నారు. ఎక్కడ? హైదరాబాద్లో. మీరు అందరూ గమనిస్తే మీకు వస్తున్నవన్నీ ఆ నుంచి వీడియో ఇవి వచ్చేవి, అక్కడి నుంచే వీడియో జూమ్ కాన్ఫరెన్సులు.